ప్రస్తుతం ఏపీలో ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో అలానే బొబ్బిలి నియోజకవర్గంలో కూడా ఈ నెల 19 నుంచి 24 మధ్యలో రీకౌంటింగ్ జరగబోతుంది. అది కూడా సెలెక్టెడ్ బూతుల్లో దీనికి సంబంధించి డబ్బులు కూడా చెల్లించారు. సో అయితే 175 నియోజకవర్గాల్లో జరగాలి అనేది వైసీపీ వాళ్ళు కోరుతున్నది. అలాగే నేను సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఇది డెమో కాదు, మాకు కావాల్సింది రీకౌంటింగ్. సో ఈ అంశాలు ఏం జరగబోతున్నాయి అనేటువంటి వాటి మీద చర్చించడానికి మనతో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 12 బూత్లలో రీకౌంటింగ్ కావాలి అని చెప్పి ఆయన 5.5 లక్షలకు పైచలకు డబ్బులు చెల్లించారు ఎలక్షన్ కమిషన్కి. దానికి సంబంధించి 19 నుంచి 24 లోపు ఒక డేట్లో కౌంటింగ్ జరుగుతుందని అనుకున్నారు. అయితే బట్ ఇది డెమో, ఎలా వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక డమ్మీ పోలింగ్ బూత్ అరేంజ్ చేసి అక్కడ దానికి చేస్తారు అనేది ఒక వర్షన్. దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి కూడా నిన్న వెళ్ళటం జరిగింది. మరి ఏం జరగబోతుంది దీంట్లో? ఇప్పుడు ఎన్నికలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఏం మాట్లాడుతుందంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, ఏదో జరగరాని జరిగింది, మేనేజ్ చేశారు అంటారు. వాళ్ళ ఆరోపణలు కరెక్టా తప్పని తేల్చాల్సిన ఎలక్షన్ కమిషన్. ఎస్. రెండు, దేశవ్యాప్తంగా కూడా కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్నికల ఓటింగ్ జరిగినప్పుడు వచ్చిన పర్సంటేజ్కి కౌంటింగ్ వచ్చిన పర్సంటేజ్ మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇది వెలుపోవటమని తారుమారు చేసింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు మీరు చెప్పిన దానికి కౌంటింగ్ మధ్య వ్యత్యాసం ఉంది. ఇది కొన్ని నియోజకవర్గాల యొక్క ఓటింగ్ని గెలుపోవటమని నిర్ణయించింది అని ఒక స్వచ్ఛంద సంస్థ చెప్పింది. వాళ్ళు రైట్ అని లేదా వైసీపీ ఆరోపణలు కరెక్ట్ అని నేనేమనట్లేదు. కానీ ఎన్నికల నిర్వహణ పట్ల ఎవరికి అనుమానం వచ్చినా దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఎందుకంటే ఎలక్షన్ కమిషను అన్నది మీరు నేను దేశ ప్రజలందరూ 5 ఏళ్ల పాటు ఓటేస్తున్నామంటే మన భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెడుతున్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, దేశం ప్రధాని నా భవిష్యత్తును చేసి పెట్టే ఓటుని నిష్పక్షపాతంగా ఎట్లాంటి అనుమానం లేకుండా తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. కాబట్టి నాకు అనుమానం వచ్చినప్పుడు ప్రతి అనుమానాన్ని తీర్చాల్సిన డ్యూటీ ఎలక్షన్ కమిషన్. నిజానికి ఇట్లాంటి అనుమానాలు వచ్చినప్పుడు ఛాలెంజ్గా తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్. 2014-19 ప్రాంతంలో అనుమానాలు దేశవ్యాప్తంగా ఎలక్షన్ ఈ ఈవీఎంల పైన వచ్చినప్పుడు ఛాలెంజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఎవరైనా తీసుకురండి, ఏ ఎక్స్పర్ట్ అయినా తీసుకురండి, మేము డెమో ఇస్తాం, మీకు ఈవీఎంల పనితీరు పైన నిరూపించుకుంటామని ఛాలెంజ్ చేసింది. చాలా అఖిలపక్ష పార్టీలు వెళ్ళాయి, డెమో ఇచ్చారు, నిరూపించారు. అది బాధ్యత, ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక విమర్శ చేస్తాను ఈవీఎం పనితీరు పైన. రెండో వైపు ఒక స్వచ్ఛంద సంస్థ ఓటింగ్ జరిగిన దానికి కౌంటింగ్ మధ్య తేడా ఉంది, ఆంధ్రప్రదేశ్ 49 లక్షలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? ఆ తప్పని నిరూపించాలి. నిరూపించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి. మీకు నమ్మకం ఉంది కాబట్టి. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంటెంపరీ చూసినప్పుడు యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ ప్రకారం కొన్ని అనుమానాలు ఎలక్షన్ కమిషన్ మీద వస్తున్నాయి. నెంబర్ 1, ఎలక్షన్ కమిషన్కి విజయనగరం సంబంధించిన చంద్రశేఖర్ గారు వెళ్ళారు. వారు చెప్పిన ఈవీఎంలకు సంబంధించినంత వరకు ఛార్జింగ్ పెట్టారు, ఫుల్ ఛార్జింగ్ పెట్టి ఒక 10 గంటలో 12 గంటల చొప్పు ఓటింగ్ జరిగారు. ఆ తర్వాత బ్యాటరీ ఆఫ్ చేసి 25 రోజుల పాటు పెట్టిన తర్వాత 98% ఛార్జింగ్ ఉంది. ఇది ఎట్లా? ఇది అనుమానానికి తారితీస్తా ఉంది అనేది వాళ్ళ ఆరోపణ. 2, ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 5 లక్షల రూపాయలు కట్టి 12 ఈవీఎంల పైన వారు అనుమానాలు నివృత్తి చేయాలని కంప్లైంట్ చేశారు. అనుమానం ఎక్కడొస్తుంది? నివృత్తి ఎలా చేయాలి? ఉదాహరణకు ఆ బ్యాటరీ ఛార్జింగ్ సంబంధించి వారు ఆన్సర్ వాళ్ళు చేయాలి. ఇక్కడ ఒంగోలుకి సంబంధించి స్పెసిఫిక్గా 12 బూతుల్లో వాళ్ళు అన్నప్పుడు 40,000 రూపాయలు ఒక బూత్కి కట్టారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? 2 ఉన్నాయి, ఈవీఎం మిషన్, ఈవీఎం ప్యాడ్స్. ఈవీఎం మిషన్లో నువ్వు మన ఇద్దరం ఓటేసినప్పుడు మనకి ఏ పార్టీకి ఓటేసినామో ఈవీ ప్యాడ్ రూపంలో 10 సెకండ్లు మనకు కనపడుతుంది. భిన్నంగా ఉంటే మనం అభ్యంతరం చెప్తాం, స్లిప్ కనపడుతుంది, కానీ స్లిప్ రాదు బయటికి, కానీ ఆడ ప్యాడ్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఈవీఎంలో 1000 ఓట్లు పోల్ అయితే ఈవీ ప్యాడ్లో కూడా 1000 ఓట్లే పోలు కావాలి. తేడా వస్తే ఏదో తప్పు జరిగినట్టు లెక్క. అట్ ద సేమ్ టైం ఈవీఎం మిషన్లో మీకు 40 ఓట్లు, నాకు 40 ఓట్లు, ఇంకోవరకు 100 ఓట్లు వచ్చుంటే ఈవీఎం ప్యాడ్లో కూడా అట్లే పోలు కావాలి. వైసీపీకి ఎన్ని ఓట్లు పోల్ అయినాయో ఈవీఎం మిషన్లో ఈవీఎం ప్యాడ్లో కూడా అట్లే ఉండాలి. తెలుగుదేశంకి ఎన్ని ఓట్లు పోయి ఇవన్నీ ఉండాలి. తేడా వస్తే తప్పు జరిగినట్టు. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఇది వైసీపీ కోరుకుంటుంది,
ప్రజలకు అనుమానాలు పోవాలంటే ఇదే పరిస్థితి. ఇప్పుడు మేము ఈవీఎం మిషన్ మళ్ళీ డెమో ఇస్తాను అంటే అర్థం ఏముంది? సమస్య తప్పు. ఇక్కడ ఆరోపణలు ఏవొస్తున్నాయి? నేను ఆరోపించట్లేదు, మీరు ఆరోపించట్లేదు, ఒక పార్టీ ఆరోపిస్తుంది. ఈవీఎం మిషన్లో నేను ఓటేస్తున్నాను, నాకు ఈవీ ఫ్యాక్టరీలో ఏమో నేను వేసిన వాడికి చూపిస్తూ ఉంది, ఆ మిషన్లో ఏరే వర్కౌట్ అవుతా ఉంది అనేది లీగల్ ఒక అలిగేషన్. లేదని నిరూపించాలంటే మళ్ళీ ఈవీఎం మిషన్ చూపిస్తే కుదరదు. ఈవీఎం మిషన్లో ఎన్ని ఓట్లు ఏ పార్టీకి వచ్చినాయో ఈవీ ఫ్యాక్టరీలో కూడా అన్ని ఓట్లే వచ్చాయని నిరూపించాలి, డెమోగా చేయాలి. సింపుల్ లాజిక్. రెండు మీ చేతిలో ఉన్నాయి కదా. ఇది చూపించట్లేదు అంటే ఏదో తేడా వచ్చేసిందని, తేడా లేకపోయినా తేడా వచ్చిందని విమర్శకు గురవుతారు. రెండు, ఫామ్ 20 మామూలుగా నెల రోజులు పెట్టేస్తారు. ఫామ్ 20 అంటే ఏంటంటే రౌండ్ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి. 2 నెలలు అయినంత వరకు ఫామ్ 20 పెట్టలేదు ఎలక్షన్ కమిషన్. అనుమానాలు తావిస్తాయి కదా. రెండు, ఒక స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్ 49 లక్షల ఓట్లు, మీరు కౌంటింగ్కి ఓటింగ్ మధ్య తేడా ఉందండి, లేదని చెప్పాలి కదండి. నేను వారి ఆరోపణ కరెక్ట్ అనట్లేదు, వారు చెప్పింది తప్పండి. కౌంటింగ్కి దీనికి ఏ తేడా లేదు, ఓటింగ్ రోజు ఇన్ని ఓట్లు పోలైనా ఇది మా వెబ్సైట్ రికార్డు, కౌంటింగ్కి ఇన్నే ఓట్లు వచ్చినా ఇది మా వెబ్సైట్ రికార్డు అని చెప్పాలి కదా. రెండోది వైసీపీ ఎంపీ ఒక ఆయన ఆరోపించాడు, ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు ఒత్తిడి వస్తూ ఉంది, విత్డ్రా చేసుకోమని, డబ్బులు ఇచ్చేస్తాం. ఆయన చెప్పింది నిజమని నేను అనట్లేదు. బట్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పాలి? ఇది అబద్ధం, మేము రెడీగా ఉన్నామని చెప్పాలి. ఏ అధికారి మీకు ఫోన్ చేసారో చెప్పండి, వారిపైన చర్య తీసుకుంటామని చెప్పాలి. ఇదేం చెప్పకుండా మౌనం వహించడం ఎలక్షన్ కమిషన్ బాధ్యత కాదు. కాబట్టి ఒక స్వచ్ఛంద సంస్థ చెప్పినట్టు ఓటింగ్ పర్సంటేజ్కి కౌంటింగ్ పర్సంటేజ్ తేడా ఉందన్న ఆరోపణ తప్పుపడుతుంది చెప్పాలి, నిజాలు చెప్పాలి. అంటే మేము ఎవరు అట్లా చేయలేదని చెప్పాలి. ఈవీఎం ప్యాడ్లకి ఈవీఎం మిషన్లకి మధ్య వ్యత్యాసం లేదని రికార్డుగా నిరూపించాలి. ఈ ఛాలెంజ్గా తీసుకొచ్చిన ఎలక్షన్ కమిషన్ తీసుకోకపోవడం, కొన్ని సందర్భాల్లో మౌనం వహించడం అనుమానాలు తావిస్తుంది. మీరు ఈవీఎం ప్యాడ్లకి ఈవీఎం మిషన్లకు మధ్య వ్యత్యాసం లేదని ఆ పార్టీకి నిరూపించకపోతే మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు, రచ్చ అట్లే కొనసాగుతుంది. 5 ఏళ్ల పాటు వైసీపీ ఏం చెప్తుంది? ఈవీఎం మిషన్తో గెలిచారని చెప్తూనే పోతుంది. ఇది రాజకీయంగా అంత మంచిది కాదు. రేపు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఈవీఎం మిషన్తోనే గెలిచారని చెడ్డ పేరు వస్తుంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా అనుమానాలను పెంచే విధంగా కాకుండా అనుమానాలను నివృత్తి చేసే పద్ధతిలో రేపు డెమో కాకుండా ఈవీ ప్యాడ్లకి ఈవీఎం మిషన్లకు మధ్య వ్యత్యాసం లేదని నిరూపించడం ద్వారా ఈ విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలనేది మాత్రం నేను చెప్పగలను. అలా చెప్పకపోతే మాత్రం ఈ సమస్య రచ్చపుండులాగా పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు, మళ్ళీ మొదటికి వస్తుంది. అనుమానాలతోనే కొనసాగడం ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఓకే, అంటే గతంలో కూడా ఒకసారి ఇలాగే హ్యాకింగ్కి సంబంధించినటువంటి అనుమానాలు వస్తే దాని గురించి చర్చించటం, ఒక పర్సన్ని తీసుకువెళ్ళి హ్యాక్ చేయొచ్చా చేయకూడదా అనేది చెక్ చేయటం కూడా జరిగింది. మీరు ఇప్పుడు కూడా చెప్పారు. అలాగే ఇప్పుడు కూడా చేసే అవకాశం ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ దాని గురించి ప్రస్తావించట్లేదు. అలాగే ఇప్పుడు కనుక కౌంటింగ్లో డిఫరెన్స్ ఉంది, ఖచ్చితంగా ఈవీఎం మిషన్లో వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్లకి పడినటువంటి ఓట్లకి వేరియేషన్ ఉంది, కౌంటింగ్ రోజు వచ్చినటువంటి నెంబర్కి ఇప్పుడు వచ్చినటువంటి నెంబర్కి డిఫరెన్స్ ఉంది అనేది గనక బయటకు వస్తే, ఒకవేళ అలా జరిగితే, జరగకపోతే ఏ ప్రాబ్లం ఉండదు, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అనుకుంటాం. ఒకవేళ అలా జరిగితే అన్ని నియోజకవర్గాల్లోనూ రీకౌంటింగ్ చేయాలి అనేటువంటి ప్రతిపాదన వైసీపీ తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? 100% తీసుకురావాలి కూడా. ఎందుకంటే అనుమానాలకి తావులేని ఎలక్షన్ ఉండాలి. ఇప్పుడు అనుమానం ఎందుకు వస్తుంది? ఒకటి, వీళ్ళు ఆడ ఈవీ ప్యాడ్లు, నేను నమ్ముతున్నాను ఎలక్షన్ బాగా జరిగిందని, కానీ ఈవీ ప్యాడ్లకి ఈవీఎం మిషన్లకి మధ్య వ్యత్యాసం లేదని నేను నమ్ముతాను. నాకు నమ్మకం ఉంది ఎలక్షన్ కమిషన్ మీద. కానీ ఎలక్షన్ కమిషన్ దాన్ని నిరూపించకపోతే, ఈవీ ప్యాడ్లు లెక్కించకపోతే వైసీపీ బయట అదే చెప్తుంది. ఈవీ ప్యాడ్లు మీరు కట్ చేయలేదంటే మీకు అనుమానం ఉంది, ఈవీఎం మిషన్ ఏదో జరగరాని జరిగిందని చెప్పిన దానికి విలువ పెరుగుతుంది. నా పాయింట్ అది. నేను నమ్మచ్చు, మీరు నమ్మచ్చు ఎలక్షన్ కమిషన్. కానీ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ మీరు ఎందుకు టచ్లేదు? ఇప్పుడు మనమంతా చెప్తాం అట్లేం ఉండదండి ఎలక్షన్, నేను నమ్ముతున్నాను ఎలక్షన్ కమిషన్ ఏదో జరిగిందని నేను అనుకోవట్లేదు. కానీ రేపు వైసీపీ నాయకుడు ఒకరు నన్ను అడుగుతాడు, నమ్మేనప్పుడు మీరు నమ్ముతున్నారు కదా, ఎందుకు ఈవీ ప్యాడ్లు చూడట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఉండేదాన్ని ఎందుకు చూపించలేదు మాకంటే మీరు నేనేం చెప్పాలి? ఆన్సర్ చేయలేము. కాబట్టి దాన్ని రూఢీ చేయాల్సిన బాధ్యత, దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దే. దాన్ని చేయాలి. కాబట్టి అలా చేయకపోతే ఇబ్బంది వస్తుంది. మీరు అన్నట్టు చేయకపోయినా కూడా మీరు చేసి తేడా వస్తే 175 నియోజకవర్గాలలో వైసీపీ అడుగుతుంది అని మీరు అంటున్నారు.
నేనేమంటానంటే కేవలం ఈవీఎం మిషన్కే పరిమితం అయిపోయి ఈవీ ప్యాడ్లు టచ్ చేయకపోతే 175 నియోజకవర్గాలకు బారు 164లో 111 వాళ్ళు గెలిచినారు కదా. 164 అసెంబ్లీ మరియు 21 లోక్సభ నియోజకవర్గాలు డబ్బులు కడతారు. 6 నెలల వరకు టైం ఉందని అంటున్నారు, నేను చూడలేదు. అప్పుడు ఏం చేస్తారు? సింబాలిక్ గా ప్రతి నియోజకవర్గంలో 1-2 కడతారు, ప్రతి చోట ఎంపిక చేయమంటారు. కాబట్టి రేపు 164 అసెంబ్లీ, 164 అసెంబ్లీ, 21 లోక్సభ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కడుతుందంటే 40,000 రూపాయలు కట్టాలి ఈవీఎంకి. కడుతుందంటే మీరు రేపు ఈవీఎం మిషన్లకి ఈవీ ప్యాడ్లకి తేడా లేదని ఈ రెండిట్లో నిరూపించేస్తే వైసీపీ దాని జోలికి వెళ్ళదు. నిరూపించకపోతే 2 స్టెప్పులు తీసుకుంటుంది వైసీపీ. నిరూపించకుండా కేవలం ఈవీఎం మిషన్లకే పరిమితం అయితే కూడా 2 స్టెప్లు ఏం తీసుకుంటుందంటే, నెంబర్ 1 కోర్టుకి మళ్ళీ అప్పీల్ చేస్తుంది, మాకు అనుమానాలు ఉన్నాయి చూపించమని. 2 164 అసెంబ్లీ, 121 లోక్సభ నియోజకవర్గాలు ఖచ్చితంగా కడతారు. 6 నెలలు టైం ఉంటే కట్టి మళ్ళీ కోర్టుకి వెళ్తారు. కాబట్టి ఇది పెద్ద సమస్యగా మారకుండా ఉండాలి అంటే అది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. అది ఈవీ ప్యాడ్లకి ఈవీఎం మిషన్ల మధ్య వ్యత్యాసం లేదని నిరూపించడమే. ఈ రెండిట్లో నిరూపిస్తే రిస్క్ తక్కువ, రాజకీయ రచ్చ తక్కువ, అనుమానాలు ఉండదు. కానీ ఈ 2 మీరు రిస్క్ తీసుకున్నారంటే మొత్తం వ్యవహారం బెడిసిపడుతుంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశం అంతా సమస్య అవుతుంది, బీజేపీకి కూడా సమస్య అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించే తీరును బట్టి వైసీపీ స్టెప్స్ ఉంటాయి. రెడ్డి గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.